హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జీవి ప్రకాష్ గారు నటించిన హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. థియేటర్కి వెళ్ళి వచ్చినప్పుడు మనం రివ్యూ పెట్టలేదు, అప్పుడు మనకు కుదరలేదు కాబట్టి ఓటీటీకి రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే వచ్చింది. సో జస్ట్ దగ్గర మూవీ అయితే కంప్లీట్ చేశారు. తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది భయ్య. డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో హ్యాపీ రాజ్ తన ఒక విలేజ్ లో అయితే ఉంటాడన్నమాట. బట్ అక్కడ తన ఫాదర్ తో ఆ ఊర్లో ఉండడం అన్నది తనకి ఇష్టం ఉండదు. ఎందుకన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అందుకు గాను దూరంగా వేరే సిటీకి బెంగళూరుకి అయితే జాబ్కి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం లవ్ లో పడతాడు భయ్య. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, అసలు తన ఫాదర్ తో ఎందుకు ఉండడానికి ఇష్టపడ్డాడు, మరి బెంగళూరు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ హ్యాపీ రాజ్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ గుర్తుందా, అండ్ శివకార్తికేయన్ డ్రాన్ మూవీ, అండ్ రీసెంట్ గా వచ్చిన కిన్ కర్నస్ యూత్ మూవీ, ఈ టైప్ ఆఫ్ మూవీస్ మీకు ఇష్టము, ఆ ఫార్మేట్ లో అదే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే లో మీకు ఆ మూవీస్ నచ్చాయి అనుకుంటే ఇది కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో వాటి పరంగా ఓకే అనుకుంటే ఇది కూడా చూడండి, మీరు నచ్చుద్ది. నాకైతే మంచిగా టైం పాస్ అయింది, నాకైతే వర్కౌట్ అయింది. బట్ ఒక్కటే బ్రో, అన్ని మూవీస్ చూసాక కూడా సేమ్ అదే టెంప్లెట్ లో, సేమ్ అదే ఎమోషనల్ సీన్స్ లో, సేమ్ అదే ఎమోషనల్ స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా వర్కౌట్ అయింది. ప్రతిసారి ఎలా వర్కౌట్ చేస్తున్నారు మీరు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ కళ్ళంటే నీళ్ళైతే తెప్పిస్తున్నారు భయ్య ఆ ఎమోషనల్ సీన్స్ కి, అది మాత్రం వర్కౌట్ అవుతుంది. మ్యాజిక్ భలే చేస్తున్నారని చెప్పాలి రైటర్స్ గానీ డైరెక్టర్స్ గానీ. సూపర్ వర్కౌట్ అయింది నాకు ఆ ఎమోషనల్ సీన్స్ పరంగా. మెయిన్ మూవీ నాకు రొటీన్ గా అనిపించిన, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అనిపించిన ఆ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినాయి కాబట్టి నాకు టైం పాస్ అయిందని చెప్తున్నా. సో మీరు కూడా ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఆ టైప్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవుతాయి చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. లవ్ స్టోరీ పరంగా రొటీన్ గా ఉంటుంది, బట్ కొన్ని మూమెంట్స్ అయితే మంచిగా అనిపిస్తాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో జరిగే కొన్ని కామెడీ మూమెంట్స్ కానీ, జీవి ప్రకాష్ గారి మధ్య అండ్ వాళ్ళ ఫాదర్ మధ్య జరిగే ఎమోషనల్ మూమెంట్స్, అండ్ అబ్బాస్ గారు కూడా ఉంటారు ఇందులో. శ్రీ గౌరీ ప్రియకి ఫాదర్ రోల్ లో చేశారన్నమాట. హ్యాపీ టు సీ హిమ్ అయ్యా. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ గౌరీ ప్రియ గారు అండ్ జీవి ప్రకాష్ గారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా నేచురల్ గా అయితే ఉంటుంది. అక్కడ కూడా ఆడ్ గా అయితే అనిపించలేదు నాకు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో జరిగే ప్రొసీడింగ్స్ మాత్రమే రొటీన్ గా అనిపిస్తాయి. చాలా అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అనమాట. అది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం, పాత సినిమాలో కూడా ఇదే స్క్రీన్ ప్లే చూసాం. అది కొంచెం నాకు చాలా బోరింగ్ అనిపించింది నాకు. అండ్ అక్కడక్కడ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. అండ్ ఈవెన్ ఆ క్లైమాక్స్ లో వర్కౌట్ అయ్యే ఎమోషన్ కూడా కొంచెం లాజిక్ పక్కన పెట్టాలి. మరి కొంచెం ఆ లాజిక్ పెట్టేస్తే కొంచెం ట్రైన్ సీక్వెన్స్ లాజిక్ ఉంటుంది అనమాట. సో కొంచెం అది పక్కన పెట్టేస్తే మీకు ఎమోషన్ వైజ్ వర్కౌట్ అయిపోతుంది. లేదు బ్రో, నేను కమర్షియల్ మూవీలో కూడా నేను లాజిక్లు పట్టించుకుంటాను, నాకు స్టోరీ స్ట్రాంగ్ ఉండాలి, చాలా కొత్తగా ఉండాలి అనుకుంటే మాత్రం మూవీ వర్కౌట్ అవ్వకపోవచ్చేమో భయ్య. నేను ముందు చెప్పినట్టుగానే ఆ 3 సినిమాలు వర్కౌట్ అయితే ఇంకా వేరే కూడా ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ ఫార్మేట్ లో తీసినవి. అవి నచ్చితే అదే టైప్ ఫార్మేట్ లో మళ్ళీ ఇంకోసారి ఇంకో మూవీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. సింపుల్ గా ఇంతే, ఇంతకు మించి అయితే పెద్దగా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి, టెక్నికల్ విజువల్ కూడా సినిమా చూడడానికి బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా అనిపించింది, నాకైతే నచ్చింది. ఎమోషనల్ మూమెంట్స్ లో చాలా బాగా ఎలివేట్ చేశారన్నమాట ఆ సీన్స్ ని, నాకైతే నచ్చింది. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. గివ్ ఇట్ ఏ ట్రై. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. మార్నింగ్ మైకల్ అండ్ వాలా 2 రివ్యూస్ కూడా పెట్టేసా. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్ భయ్యా. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.